నితిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా రానుందని ముందు అనుకున్నారంతా. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. రాబిన్ హుడ్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించినట్లు వినిపించింది. దీంతో జనవరి 13న రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయం కాలేదని తెలుస్తోంది. శివరాత్రికి విడుదల చేద్దామని మేకర్స్ అనుకుంటుంటే అందుకు నితిన్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సంక్రాంతికే ఈ మూవీ రిలీజ్ చేయాలని పట్టుబట్టారట. సంక్రాంతికి విడుదల చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయని, అప్పుడే రిలీజ్ చేయాలని నిర్మాతలకు నితిన్ చెప్పినట్లు ప్రచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాబిన్ హుడ్ మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతకు ముందే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భీష్మా సినిమాతో నితిన్ కు మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల రాబిన్ హుడ్ సినిమాకు దర్శకత్వం వహించారు. హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఆడియన్స్ లో రాబిన్ హుడ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. నితిన్ సరసన శ్రీలీల నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ గ్రాండ్ గా రాబిన్ హుడ్ నిర్మించారు.